కైలాస పర్వత దర్శనం దక్షిణ ముఖం. మొట్టమొదటగా యమద్వారానికంటే ముందుగా కనిపించేటువంటి దర్శనం. ఆ మధ్యలో కనిపిస్తున్నటువంటిది స్వామివారి త్రినేత్రం. కొందరి ఉద్దేశంలో శంబాల నగరానికి అవి పాపలు లాంటివి అని చెప్తారు. కొంతమంది స్వామివారి త్రినేత్రంగా భావిస్తారు. యద్భావం తద్భవతి. ఒక్కొక్కరి భావనకు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ కైలాసనాథుని దర్శనం, దివ్య దర్శనం. అధిక జ్యేష్ఠ మాస శివరాత్రి శనివారము త్రయోదశి రెండూ సందర్భంగా అందరికీ ఈ దివ్య దర్శనం అందించడం మహాభాగ్యం. ఓం నమః శివాయ. కైలాస పర్వత దర్శనం దక్షిణ ముఖం. మొట్టమొదటగా యమద్వారానికంటే ముందుగా కనిపించేటువంటి దర్శనం. ఆ మధ్యలో కనిపిస్తున్నటువంటిది స్వామివారి త్రినేత్రం. కొందరి ఉద్దేశంలో శంబాల నగరానికి అవి పాపలు లాంటివి అని చెప్తారు. కొంతమంది స్వామివారి త్రినేత్రంగా భావిస్తారు. యద్భావం తద్భవతి. ఒక్కొక్కరి భావనకు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. సాక్షాత్ కైలాసనాథుని దర్శనం, దివ్య దర్శనం. అధిక జ్యేష్ఠ మాస శివరాత్రి శనివారము త్రయోదశి రెండూ సందర్భంగా అందరికీ ఈ దివ్య దర్శనం అందించడం మహాభాగ్యం. ఓం నమః శివాయ.